రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. ప్రేమతో నన్ను ఆదుకున్నావు, నీ ఉపకారములు నేను మరువలేను. నీ ప్రేమతో నన్ను ఆదుకున్నావు, నీ ఉపకారములు నేను మరువలేను. పదని దని సాని సరి దాని సా, నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. చికటమంతులైన నన్ను నీరు సుఖమరిచావు, మూడు మారిన నన్ను చిగురింపజేశావు. చికటమంతులైన నన్ను నీరు సుఖమరిచావు, మూడు మారిన నన్ను చిగురింపజేశావు. నా జీవిత యాత్రలో నీ సాక్షిగా జీవిస్తూ, నా జీవిత యాత్రలో నీ సాక్షిగా జీవిస్తూ, నేనెల్లు చోటెల్లా నీ మాట చాటెను. నేనెల్లు చోటెల్లా నీ మాట చాటెను. కరణి సరి సారి సరి గారి సా, నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించావు, కృంగిపోయిన నన్ను కృప చూపి నిలిపావు. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించావు, కృంగిపోయిన నన్ను కృప చూపి నిలిపావు. నే బ్రతుకు దినములెల్లా నిన్నే మహిమపరతును, నే బ్రతుకు దినములెల్లా నిన్నే మహిమపరతును. ప్రతి చోట నీ సువార్త ప్రకటించును, ప్రతి చోట నీ సువార్త ప్రకటించును. పరదే సరి సారి సరి దారి సా, నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. ప్రేమతో నన్ను ఆదుకున్నావు, నీ ఉపకారములు నేను మరువలేను. నీ ప్రేమతో నన్ను ఆదుకున్నావు, నీ ఉపకారములు నేను మరువలేను. హరి హరి సారి సరి గారి సా, నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. నా రక్షణకర్త నీకే స్తుతి, నా ప్రభు యేసు నీకే మహిమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? రక్షణకర్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు మనం సేవించడానికి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్షించే దేవుడే మిమ్మల్ని అందరినీ బహుగా దీవిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మన దేవుడు ప్రేమతో ఆదుకున్నాడు మనల్ని. మన దేవుడు ఎవరండి? ప్రేమతో ఆదుకున్నాడు, కోపంతో ఆదుకోలేదు. హల్లెలూయా. ప్రేమతో మనల్ని ఆదుకున్నాడు. అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు, మన సమస్యలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు, ఆదుకుంటున్నాడు, ఆదుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఎవరంటే, నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా,
ఎటువంటి బాధల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి పోరాటాల్లో ఉన్నా, ఎటువంటి కన్నీటితో నువ్వు బాధపడుతున్నా, వాటన్నింటిలో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను ఆదుకుని వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన లేచింది ఎందుకో తెలుసా? మరణాన్ని జయించి నీ దుఃఖంలో నుంచి నేను పైకి లేపడానికి, నీ కృంగిన స్థితి నుంచి నేను పైకి లేపడానికి, నువ్వు ఓడిపోయిన స్థితి నుంచి నేను పైకి లేపడానికి, ఎక్కడ పడిపోయావో అక్కడే లేపడానికి, ఎక్కడ కృంగిపోయావో అక్కడ నేను కనపరచడానికి, ఎక్కడ అవమానం పొందావో అక్కడే నీ తలను లేపడానికి మన దేవుడు, మనందరి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. అందుకే ఈ రోజు ఏమంటామో తెలుసా? పునరుద్ధానతకం అంటారు. పునరుద్ధానతకం అంటే ఆదివారం ఎందుకంత ప్రత్యేకంగా చూడాలి అంటే, ఆ రోజున మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. జయించిన వాడు